జూన్ 26 అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖలోని ఆర్కే బీచ్లో కాళీమాత టెంపుల్ సమీపంలో ఇక్కడ వాగ్దాన్ అనేది నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ చూసుకోవచ్చు భారీ వాగ్దాన్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ వేలాది మంది విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొని డ్రగ్స్కు వ్యతిరేకంగా ఇక్కడ నినాదాలు చేస్తున్నారు. సో మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం మీరు చెప్పండి. పీడీ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండి. మాది విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తీసుకున్న ప్రోగ్రామ్ ఇది. ఏడీ డిజబుల్ వెల్ఫేర్ నోడల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నారు. పోలీస్ వాళ్ళ కోఆపరేషన్తో ఈ డ్రగ్ మాదక ద్రవ్య రహిత విశాఖపట్నం చేయడం కోసము ఈ ర్యాలీ టేకప్ చేశామండి. సో ఇప్పుడు డ్రగ్స్ అంటే ఇంత అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నా సరే డ్రగ్స్ ఇంతగా స్ప్రెడ్ అవడానికి అంటే ఇప్పుడు చూసుకోవచ్చు చిన్న చిన్న రిమోట్ ఏరియాస్లో కూడా విచ్చలవిడిగా డ్రగ్స్ వినియోగిస్తున్న పరిస్థితి. ఎందుకంటారు ఇక్కడ లోపం ఎక్కడుందంట? అది డిమాండ్ సప్లై. డిమాండ్ ఎక్కువ పిల్లల్లోని ఈ మధ్య మొబైల్స్ ఇవన్నీ వచ్చి అవేర్నెస్ ఎక్కువ వచ్చేసి బ్యాడ్ థింగ్స్ వైపు మరలుతున్నారు. బ్యాడ్ థింగ్స్ ఎప్పుడూ అట్రాక్ట్ చేస్తాయి. ఫస్ట్ దానివల్ల డ్రగ్స్ వైపు అట్రాక్ట్ అయ్యి డ్రగ్ ఏ రూపంలో వచ్చినా అది డ్రగ్ అని తెలియకుండా కూడా అట్రాక్ట్ అవుతున్నారు. వాళ్ళు చాక్లెట్ రూపంలోనో చిన్న ట్యాబ్లెట్ రూపంలోనో ఏదో ఒక రూపంలో తీసుకొని అది దాన్ని డ్రగ్ అని తెలియకుండా అడిక్ట్ అవుతున్నారు. అదొక ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ యువత ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్న నేపథ్యంలో మనం ఎటువంటి చర్యలు తీసుకుంటే దీన్ని కట్టడి చేయవచ్చునని అనుకుంటున్నాను? అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఎక్కువ తీసుకొని పోలీస్ వాళ్ళు స్కూల్స్లోని కాలేజెస్లోని గ్రూప్స్ ఆల్రెడీ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి గ్రూప్స్ పెడుతున్నారు. దాని కింద వాళ్ళకి అవేర్నెస్ క్యాంపెయిన్స్ అవి తీసుకొని ఎప్పటికప్పుడు వాళ్ళని డ్రగ్స్ వైపు అట్రాక్ట్ అవ్వనివ్వకుండా చూస్తూ ఉంటే సరిపోతుంది. స్కూల్స్లో కూడా కొంచెం అంటే ఎక్కడ డ్రగ్ అవైలబిలిటీ కొంచెం ఉంది అని ఇన్ఫర్మేషన్ వస్తే దాంట్లో చెక్ పెడుతూ ఆ స్కూల్స్ దగ్గర కాలేజెస్ దగ్గర చెక్ పెడితే దీన్ని తగ్గించవచ్చు. ఇప్పుడు మనం చూసుకుంటే ఒక 20 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితులు వేరు. ఇప్పుడు డ్రగ్స్ విచ్చలవిడిగా మనం చూస్తున్నాం. డ్రగ్స్ అనే కాదు గాంజా కానివ్వండి ఏదైనా విచ్చలవిడిగా ఎక్కువగా అయ్యింది అంట. సో దీనికి రీజన్ ఏమై ఉంటుంది ఓవరాల్గా చూసుకుంటే మనం? అంటే ఇప్పుడు ట్రైబల్ ఏరియాలోని తక్కువ అంటే ట్రైబల్ ఏరియాలోని ఇప్పుడు అమౌంట్ వస్తుంది వాళ్ళకి. ఇది పెంచితే అమౌంట్ వస్తుందన్న ఉద్దేశంతో వాళ్ళు జీవనోపాధి వాళ్ళకి అది దానివల్ల దీని గంజా ఎక్కువగా వాళ్ళు ప్లాంటేషన్ ఎక్కువ చేయడం చేపట్టడం వల్ల ఈ డ్రగ్ సప్లై ఎక్కువ అయిపోతుంది. అది రీజన్ ఫస్ట్ అయితే అది. ఇప్పుడు ఎక్కువగా విశాఖపట్నంలో ఇక్కడ ఉన్నవైతే ఇంటర్నేషనల్ డ్రగ్ ఇవేమీ కాదండి, ఓన్లీ గంజా వివిధ రూపాల్లో. కాబట్టి ఆ సప్లైని ఆపగలిగితే మనది తగ్గుతుంది. ఈ డ్రగ్ మత్తు పదార్థ రహిత రాష్ట్రంగా తయారు చేయొచ్చు. యువతకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి చెప్పండి స్టూడెంట్స్కి? ఆరోగ్యకరంగా ఉండాలి అని స్కూల్స్లోని బోధిస్తే దేనివల్ల యూజెస్ ఉన్నాయి, దేనివల్ల డిసడ్వాంటేజెస్ ఉన్నాయని టీచర్స్ కానీ మా తరపున గవర్నమెంట్ తరపున అవేర్నెస్ క్యాంపెయిన్స్ రెగ్యులర్గా తీసుకుంటుంటే యువత మంచి మార్గం వైపు వెళ్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. అంటే చూసుకోవచ్చు ఇక్కడ డ్రగ్స్ యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ అనేది ఇక్కడ నిర్వహిస్తున్నారు, వాగ్దాన్ను నిర్వహిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో యువత ఎక్కువగా మాదక ద్రవ్యాల వైపు అలవాటుగా మారి దాన్ని వ్యసనంగా కూడా చేసుకుని జీవితాలను కూడా కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో డెఫినెట్గా పెద్ద ఎత్తున దీనికి అవగాహన సదస్సులు నిర్వహించి యువతలో ఒక మార్పు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నిర్వాహకులు అయితే తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాఘవతో శ్రీనివాస్, విశాఖ నుంచి.